జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి వాహనాలు వెళ్లడానికి తాత్కాలికంగా నిర్మాణం చేసిన మట్టి రోడ్డు నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకుని పోయింది. హుస్నాబాద్ వెళ్లే వాహనాలను గానుగ పహాడ్ గ్రామం మీదుగా పంపడం వలన భారీ వాహనాలు రాకతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కలెక్టర్ ముందు రిలే నిరాహార దీక్షలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కూలిపోయిన కాడి నుంచి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇస్తానే ఉన్నాం. ధర్నాలు చేస్తాను, రాస్తారోకోలు చేస్తాను. ఇవన్నీ చేసినా కనీసం ప్రభుత్వానికి ఇంత పట్టింపు కూడా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలిపోయిందన్న సాకుతోటి ఇప్పటికీ 2 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని పట్టించుకుంటలేదు. ఈ అధికారుల నిర్లక్ష్యం ఒకటి ఉన్నది. ఇద్దరు పోటీ చేసిన ఎమ్మెల్యేల వర్గపోరు ద్వారా మా గ్రామాలు చాలా నష్టపోతున్నాయి. రానున్న రోజులలో ఇంకా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక బ్రిడ్జి పూర్తి చేయాలి. రెండవది, మొన్న కలెక్టర్ గారు వాళ్ళు తాత్కాలిక మరమ్మతులను చేపడితే సాయంత్రం దాకా పని చేసారు. సాయంత్రం వచ్చి మామూలు వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. పనిమంతుడు పని చేస్తే కుక్కతో కొంచెం పందిరి కూలిపోయినట్టు ఈ చందం జరుగుతూ ఉంది. ఈ నష్టం ఇంకా ప్రాణ నష్టం జరిగే వరకు చూడొద్దని అందరిని వేడుకుంటున్నాం. దయచేసి ధర్నాలు చేసి ఎవరంతా వాళ్ళు ఉంటారని అనుకుంటానేమో. ఇంకా ఇదే కొనసాగితే కనుక ఇంకా ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఇరకటకంలో పెట్టాల్సిన